తెలంగాణ ప్రజలు 9 సంవత్సరాలు కేసీఆర్ పాలన కల్వకుంట్ల పాలన చూసుకున్నారు. విసిగెత్తిపోయింది. 2,000 రూపాయలు పెన్షన్ అంటాడు, 10,000 రూపాయలు రైతు బంధు అంటాడు, లక్షల రూపాయల ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఇటువంటి పెద్ద పెద్ద స్కీమ్స్ తెలంగాణకి రానియాడు. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు వస్తుండి ఇక్కడ నేషనల్ హైవేస్ డబుల్ అయిపోయినాయి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ అయిపోయింది. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, ఇలా రామగుండం ఫ్యాక్టరీ మొదలైంది, ఇలా పసుపు బోర్డు వచ్చింది. ఈ రకంగా కేంద్రం చేయాల్సింది తెలంగాణకు అంతా చేసింది. కల్వకుంట్ల కుటుంబం చేసిందల్లా దోపిడీ, దగులుబాజీ, చేసిన వాగ్దానం ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. 2014 కానీ 18 కానీ చాలా పెద్ద ఎత్తున మోసం చేసింది ఎన్ఆర్ఐలకి, పెద్ద ఎత్తున మోసం చేసింది దళితులకి, మహిళలకి, అందరికంటే యువత మటమట మీద ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్, ఒక్క నోటిఫికేషన్ ఉద్యోగాలల్లా ఫినిష్ కాలేదు. అన్నిటికీ అడ్డంకి లేదు. అలా 3,016 గుడిసున్నాయి. ఇట్లా మేజర్ ప్రామిసులు ఇండ్లు ఇయ్యలేదు, స్కాలర్షిప్లు ఇస్తలేడు, భోజనం చక్కగా పెడతలేడు, పురుగుల భోజనం పెడుతున్నాడు, యూనివర్సిటీలో గందరగోళం, హాస్పిటల్ అంతా ఏలకలమయం. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఓడించడానికి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు.